హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు సంబంధించి రైతులకు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మీకు గత విడత డబ్బులు రాలేదా? అయితే మీరు ఒకేసారి 4,000 పొందవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఏ కారణం చేత అయితే మీకు గత విడత డబ్బులు రాలేదో దాన్ని సరిచేసుకుంటే ఈసారి ఒకేసారి 4,000 పొందొచ్చు. ఇక 2 విడతల డబ్బులు ఒకేసారి వస్తాయి. ఇక ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటీసు విడుదల చేసింది. గతంలో పీఎం కిసాన్ కింద లబ్ధి పొంది ఇప్పుడు తాత్కాలికంగా జాబితా నుంచి తొలగించబడిన లక్షలాది మంది రైతులకు ఈ నోటీసు హెచ్చరిక, ఒక అవకాశం కూడా. ఇక పీఎం కిసాన్ పథకంలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న రైతులు చాలామంది ఉన్నట్లు ప్రభుత్వం తన అధికారిక వెబ్సైట్లో స్పష్టం చేసింది. అనర్హులై ఉండి కూడా లబ్ధి పొందిన లక్షలాది మంది రైతుల పేర్లను తొలగించినట్లు తెలిపింది. ఇక అక్రమంగా లబ్ధి పొందుతున్న రైతులను ఉపేక్షించేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అయితే నిజమైన లబ్ధిదారులకు ఇది ఊరట కలిగించే వార్త. తొలగించిన పేర్లపై భౌతిక ధృవీకరణ జరుగుతుంది. ధృవీకరణ తర్వాత అర్హులైన రైతులకు పథకం ప్రయోజనాలు తిరిగి లభిస్తాయి. అయితే 21వ విడత తేదీకి ముందు ఈ కారణంగానే మీ పాత వాయిదాలు కూడా ఆగిపోయాయేమో తెలుసుకోవటం చాలా అవసరం. ప్రభుత్వం ఇచ్చిన పూర్తి ప్రకటన, అనర్హతకు గల కారణాలు, మీ స్థితిని తనిఖీ చేసుకునే సరైన విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక లక్షలాది మంది రైతులు అనర్హులుగా ఎందుకు మారారు? దీనికి కారణాలు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందుతున్న అనర్హులైన లబ్ధిదారులను గుర్తించింది. వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కూడా మొదలైంది. ఇక ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిన రైతులకు ముఖ్య కారణాలైతే ఇక్కడ ఉన్నాయి. భూమి యాజమాన్యపు హక్కులు, అంటే ఫిబ్రవరి 2019 తర్వాత భూమి యాజమాన్యపు హక్కులు పొందిన రైతులు అనర్హులు. ఇక కుటుంబంలో చాలామంది సభ్యులు, అంటే ఒకే కుటుంబంలో భార్య, భర్త, ప్రధాన సభ్యుడు అంటే మైనర్ పిల్లలు, చాలామంది సభ్యులు లబ్ధి పొందుతున్నారు. ఇది మార్గదర్శకాల ప్రకారం చట్టవిరుద్ధం. ఇక కొన్ని నెలల క్రితం వచ్చిన ఒక నివేదికలో పీఎం కిసాన్ పథకంలో పెద్ద అక్రమం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకేసారి పీఎం కిసాన్ వాయిదాలు పొందుతున్న 29.13 లక్షల అనుమానాస్పద కేసులను ప్రభుత్వం గుర్తించింది. దర్యాప్తు కోసం ఈ అనుమానాస్పద వివరాలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపబడ్డాయి. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 19.4 లక్షల కేసుల దర్యాప్తు పూర్తయింది. అందులో 18.23 లక్షల కేసులలో, అంటే దాదాపు 94% కేసులలో భార్యాభర్తలు ఇద్దరికీ లబ్ధి అందినట్లు తేలింది. ప్రభుత్వం వీరందరినీ ఇప్పుడు అనర్హులుగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో 9.9 లక్షల కేసులు, రాజస్థాన్లో 3.75 లక్షల కేసులు, జార్ఖండ్లో 3.4 లక్షల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక పీఎం కిసాన్ పథకం ముఖ్య ఉద్దేశం దేశంలోనే అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించటం. ఈ డబ్బును 3 సమాన వాయిదాలలో, అంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డీపీటీ ద్వారా జమ చేస్తారు. నియమాల ప్రకారం ఒకే కుటుంబంలోనే, అంటే భార్య, భర్త, మైనర్ పిల్లలు మాత్రమే ఈ పథకం లబ్ధి పొందవచ్చు. నివేదిక ప్రకారం మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు తప్పుగా లబ్ధి పొందుతున్న 1.76 లక్షల కేసులు కూడా ఉన్నట్లు తేలింది. దీనికి అదనంగా 33.34 లక్షల రిజిస్ట్రేషన్లలో గత భూ యజమానుల వివరాలు అసంపూర్ణంగా, తప్పుగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇక 21వ విడతకు ముందు ఈ ముఖ్యమైన పని వెంటనే చేయండి. రైతులందరూ తమ స్థితిని వెంటనే తనిఖీ చేసుకోవటం మంచిది. తద్వారా 21వ విడత విడుదల అయ్యేలోపు పొరపాటున మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడకుండా ఉంటుంది. ఇక పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఎలిజిబిలిటీ స్టేటస్ విభాగంలో మీరు అర్హులా కాదా అనేది చూడండి. ఇక వెబ్సైట్ కెన్ యువర్ స్టేటస్ విభాగంలోకి వెళ్ళి మీ పేరు జాబితాలో ఉందా లేదా తొలగించబడిందా అనేది తనిఖీ చేయండి. ఈ సమాచారం మొబైల్ యాప్ కిసాన్ మిత్ర చాట్బాట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇక అనుమానాస్పద జాబితాలో ఉన్న అనర్హులైన రైతులకు కూడా అవకాశం అయితే ఉంది. జాబితా నుంచి తొలగించబడిన రైతులు అర్హులైతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పని మొబైల్ ద్వారా, లేదంటే దగ్గరలోనే మీ సేవా కేంద్రాల నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడిన రైతులపై తీసుకున్న ఈ చర్య తాత్కాలికమే, కానీ శాశ్వతం కాదని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. అనుమానాస్పద కేసులన్నింటిలో భౌతిక ధృవీకరణ తప్పనిసరి.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిజంగా అర్హులైన రైతుల పేర్లు మళ్ళీ జాబితాలో చేర్చబడతాయి. అయితే అక్రమంగా లబ్ధి పొందిన రైతుల పేర్లను మాత్రం తిరిగి చేర్చరు. ఇక ప్రస్తుతం ప్రభుత్వం అనర్హులైన రైతులను గుర్తించటం, జాబితాను శుద్ధి చేయటంపై దృష్టి పెట్టింది. 21వ విడత నిధుల గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి. తమ స్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. అప్పుడే వారు తదుపరి విడత అంటే 21వ విడత లబ్ధిని కోల్పోకుండా ఉంటారు.